అందులో ఒక సూపర్ హిట్ ఫార్ములా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అసలు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీద వచ్చినటువంటి తీసిన ఫార్ములా సినిమాలన్నీ కూడా సూపర్ హిట్టే దాదాపుగా. ఎందుకంటే క్లైమాక్స్ ఏమో ఉత్కంఠగా ఉంటుంది, ఒకరు ఒకరిని ప్రేమిస్తారు, ఇంకొకరిని ప్రేమిస్తారు, మరి వీళ్ళు కలుస్తారా, వాళ్ళు కలుస్తారా, లేకపోతే ఎవరికి హ్యాండ్ ఇస్తారు, ఇలాంటి ఒక ఉత్కంఠతో క్లైమాక్స్ ఉంటుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయం కూడా ఇంచుమించుగా ట్రయాంగిల్ లవ్ స్టోరీలానే ఉంది. ఎందుకు అంటే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితే ఉంది. టీడీపీతో జనసేన పొత్తులో ఉంది, జనసేన బీజేపీ ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి. మరి ఇప్పుడు టీడీపీ జనసేనతో బీజేపీ వచ్చి పొత్తులో జాయిన్ అవుతుందా, లేకపోతే ఒంటరిగా వెళ్తుందా, లేకపోతే మరి టీడీపీ జనసేనతో ముగ్గురు కలిసి వెళ్తారా, లేకపోతే ఈ ఇద్దరితో వేరే పార్టీలు వచ్చి కలుస్తాయా, ఇలా రకరకాల చర్చలు, ఊహాగానాలు. ఎవరికి వారే వీళ్ళు కలవాలి, టీడీపీ జనసేన చాలు, లేదా టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తే కేంద్రంలో వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బలం చేకూరుతుంది, అది ప్లస్ పాయింట్. 2014 సీన్ రిపీట్ అవుతుందని ఒకరు, లేదు బీజేపీ లేకుండానే టీడీపీ జనసేన వెళ్తే చాలు, మిగిలిన వామపక్షాలు ఇతర పార్టీలు కలుపుకు వెళ్ళాలి, జనసేన ఏమో బీజేపీ కలిసి వస్తే బాగుంటుంది అని చెప్తుంది. టీడీపీ జనసేన నేపథ్యంలో ప్రజలు కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో దాని ప్రకారం వెళ్దాము అని చెప్పి ఇంకొక చర్చ. ఈ నేపథ్యంలో నిజంగానే ఈ పొత్తుల అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని తలపిస్తోంది. ఎవరితో వెళ్తారు, క్లైమాక్స్ ఎలా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాలు, మరొకసారి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్న పార్టీ పెద్దలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం జరిగింది. వాళ్ళు అభిప్రాయ సేకరణ చేశారు. గత నెలలో కూడా ఇటువంటి అభిప్రాయ సేకరణ చేశారు. అప్పుడు కూడా టీడీపీ జనసేనతో పొత్తులో వెళ్ళాలా, కలిసి వెళ్ళాలా, ఒంటరిగా వెళ్ళాలా అన్న విషయంలో అభిప్రాయ సేకరణ చేశారు. మళ్ళీ ఇప్పుడు మరొకసారి అభిప్రాయ సేకరణ చేశారు. ఈ నేపథ్యంలో మనకు అందుతున్న వార్తల ప్రకారం 80% అంటే మెజారిటీ సభ్యులు గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 0.85% ఓట్లు వచ్చినాయి. ఒక రకంగా నోటా కన్నా తక్కువ వచ్చిన నేపథ్యంలో కలిసి వెళ్తేనే బాగుంటుంది, అది అలయన్స్కి అదనపు బలం చేకూరుస్తుంది, 1000 ఏనుగుల బలంతో మనం అత్యధిక మెజారిటీ సీట్లు సాధించుకోవచ్చు అన్న అభిప్రాయాన్ని ఈ అభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. లేదు మరికొంతమంది వద్దొద్దు, ఎంత వస్తే అంత వచ్చింది, మనం ఒంటరిగా వెళదామని ఇంకొంతమంది అభిప్రాయం చెప్పినట్టుగా చర్చ వస్తుంది. మొత్తానికైతే అభిప్రాయ సేకరణ తర్వాత ఈ రిపోర్ట్ని కేంద్ర పెద్దలకు సబ్మిట్ చేస్తే పురంధేశ్వరి గారు రేపో మాపో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందన్నది ఒక చర్చ. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ పెద్దల్ని వెళ్ళి కలిసి ఆయన చర్చిస్తారు. మరి ఆ తర్వాత చంద్రబాబు గారికి పిలుపుపోస్తుందా, లేకపోతే రాదా, లేకపోతే వెళ్తారా వెళ్ళదా, ఇలా ఒక రకమైనటువంటి సంక్లిష్టతలు, రకరకాల చర్చలు ఉన్న నేపథ్యంలో మరి ఈ కార్యకర్తలు, ప్రజలు, అన్ని పార్టీల వాళ్లే కాకుండా అధికార పార్టీ వైసీపీ కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరికంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకు, ఒక పక్కన అన్ని రకాల ఇబ్బందులతో గోరు చుట్టు మీద రోకటి పోట్లాగా దెబ్బ మీద దెబ్బ ఆయనకి పడుతూనే ఉన్నాయి. పార్టీ వైఫల్యాలు, ప్రజల్లో పాలనా వైఫల్యం, చెల్లెళ్ళు ఒక పక్కన సీట్లకు సంబంధించి మార్పులు చేర్పులతో తలనొప్పులు, సొంత పార్టీ నాయకులే ఆయన మీద తిరుగుబాటు, ఇంకొక పక్కన ఎంపీ అభ్యర్థులు దొరకపోవడం. మనం ఈరోజు కూడా పేపర్లో మనం చూడొచ్చు, అభ్యర్థుల కొరతో అరకొరగా జాబితా విడుదల చేసే పరిస్థితి. వైసీపీ 5 జాబితాలో అయితే 4 ఎంపీ 3 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లే ఉన్నాయి. అంటే అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉంటే 13 ఎంపీ సీట్లు ఖరారు చేసే యోచనలో అటు టీడీపీ జనసేన కూడా ఉన్నాయి. అభ్యర్థులని ఇప్పటికే 11 చోట్ల తెలుగుదేశం పోటీ, 2 చోట్ల జనసేన, తిరుపతి, బెజవాడ నుంచి కేసినేని చిన్ని, నరసాపురం నుంచి రఘురామ కృష్ణంరాజు, శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు, విశాఖలో భరత్, ఇలా చాలా చకచక వేగంగా టీడీపీ జనసేన కసరత్తు చేస్తోంది. 13 చోట్ల వాళ్ళు, అందులో 11 ఇక్కడ టకటక వాళ్ళ అభ్యర్థులు పెట్టుకుంటున్నారు. వీళ్ళకి అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలు కూడా తరుముకొస్తున్నాయి. మరి ఇక జగన్, ప్రధాని మోదీ, అలాగే అమిత్ షా అపాయింట్మెంట్లు ఖరారైతే ఆయన కూడా ఢిల్లీ బయలుదేరచ్చు అన్న చర్చలు, వార్తల నేపథ్యంలో ఇటు పొత్తుల అంశం ఒక పక్క. అయితే ఇక్కడ ఆసక్తికరమైన సమాచారం, వార్తలు ఏమిటి అంటే ఈ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కొన్ని కొత్త ఎత్తుగడలతో జగన్ గారు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అందులో రాజ్యసభ సీటు బీజేపీకి ప్రపోజ్ చేసే అవకాశం కూడా ఉంది అని ఒక వార్త. మరొక పక్కన టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తే
తనకే రొట్టె విరిగి నేతిలో పడింది, ఇది నాకే ప్లస్ అవుతుంది, దీన్ని నేను ప్రజల ముందు క్యాష్ చేసుకోవచ్చు అని ఆయన కూడా కోరుకుంటున్నారు అన్నది ఒక చర్చ. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తే అదిగో 2014లో మళ్ళీ వాళ్ళందరూ వచ్చేసారు, ఈసారి కూడా నన్ను వచ్చేయడానికి లేదా నన్ను ఇబ్బంది పెడతానికి వచ్చేస్తున్నారు అంటూ ఒక ఎత్తుగడ ప్రజల ముందు సానుభూతి పండించే అవకాశం కోసం ఆయన ఎదురు చూస్తున్నారన్నది ఇలా రకరకాల చర్చలు, వార్తలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంకొక పక్కన మైనారిటీ ఓట్లను కూడా వాళ్ళందరూ కలిసిపోతే తనకు పడిపోతాయి, వ్యతిరేకత చీలిపోతుంది, ఇలా రకరకాల ఎత్తుగడలతో ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు అనే చర్చ నేపథ్యంలో అటు పురంధేశ్వరి గారు వెళ్ళే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉంది, ఈలోపు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ పొత్తుల ట్రయాంగిల్లో మరి పొత్తు ఉంటుందా ఉండదా, ద్విపాత్రాభినయమా త్రిపాత్రాభినయమా, లాభమా నష్టమా, ఈ ఒకవేళ ఉంటే ఇది ఎలా